సమయంలో క్షణాలుంటాయి, సమయంలో నిమిషాలుంటాయి, గంటలుంటాయి, రోజులుంటాయి, వారాలుంటాయి, నెలలుంటాయి, సంవత్సరాలుంటాయి. క్షణం దేన్ని సూచిస్తుందో మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఏం చెబుతున్నాడంటే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరం రోగానే మనమందరము మార్పు పొందుదము. సెకండు లేక క్షణము దేనికి సూచన ఉందంటే దేవుని యొక్క రెండవ రాకడకు సూచనగా ఉందండి. రెండవది ఏంటి? క్షణం. తర్వాత నిమిషం అనేది దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అని తెలియజేస్తుందండి. యెషయా గ్రంథం 54:7వ వచనం చూస్తే, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో సమకూర్చేదను అంటున్నాడు. మూడవది ఏంటండి? మూడవది గంట. గంట అనేది దేన్ని చూపిస్తుందంటే దేవునికి ప్రార్థన చేయటం గురించి తెలియజేస్తూ ఉంది. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనంలో, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, గంట అనేది మనకు ప్రార్థన గుర్తు చేస్తుంది. ప్రార్థనకు ఒక సమయం ఉంది అని తెలియజేస్తుందండి. ప్రార్థన అనేది పాపాన్ని జయిస్తుంది, ప్రార్థన లేకపోతే పాపమే నిన్ను జయిస్తుంది. తర్వాత 4వది ఏంటి? గంట తర్వాత ఒక దినం అనేది దేనికి సూచిస్తుందంటే దేవుని సన్నిధికి సూచనగా ఉంది. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనంలో కీర్తనకారుడు ఇలా తెలియజేస్తా ఉన్నాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని సన్నిధిలో నిత్యము సంతోషం ఉంది. నెక్స్ట్ ఏంటండి? 7 దినాలు గడిపితే ఏమొస్తుంది? వారం వస్తుంది. ఈ వారము దేవుని చూపిస్తుందంటే మనము దేవుని యొక్క వారము లేక ఆదివారాన్ని ఆ యొక్క వారం చూపిస్తోంది. అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట రాయబడి ఉంది. ఆదివారం మనకు వీలైనంత వరకు దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి తీర్మానం చేసుకోవాలి. వారం తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? నెల. నెల దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? దేవునిలో ఫలించాలని నెల సాదృశ్యంగా ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును, ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థతకై వినియోగించును. నెల దేవునిలో ఫలించడానికి సాదృశ్యంగా ఉంది. చివరిగా చూసినట్లయితే నెల తర్వాత ఏమొస్తుందండి? 12 నెలలు కలిపితే సంవత్సరం. సంవత్సరం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునిలో క్రొత్తదనం, దేవునిలో నూతనత్వం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. ఈ సంవత్సరములు గతించిన కొలది మనలో క్రొత్తదనం పెరగాలి. ఇంతవరకు మనము సెకండ్ గురించి మనము ఆలోచన చేశాం, నిమిషాన్ని గురించి ధ్యానించాం, గంట, దినము, వారము, నెల, సంవత్సరము ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ఏ సందేశాన్ని ఇస్తున్నాయో ధ్యానించాం. సదాకాలం సర్వశక్తుడైనటువంటి దేవుడు సదా సమాధానకర్త మిమ్ములను తన సన్నిధిలోనికి నడిపించునుగాక. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఆమేన్.